తెలంగాణలో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఏడాదికి నిర్వహించే 2 టెట్లకు అదనంగా మరో 2 ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నారు. కేవలం ఇన్ సర్వీస్ టీచర్లు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి చేసిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రత్యేక టెట్ల నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులకు అర్హతలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఏడాదికి నిర్వహించే 2 టెట్లకు అదనంగా మరో 2 ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నారు. కేవలం ఇన్ సర్వీస్ టీచర్లు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి చేసిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రత్యేక టెట్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులకు అర్హతలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీనికి అనుగుణంగానే ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఈరోజు కాసేపటి క్రితమే యోగిత సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆమె ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో అదనంగా 2 టెట్లను ఏర్పాటు చేసుకునేందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ దీని నుంచి ఉత్తర్వులు ఆదేశించండి. అదే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ ఆదేశాలు అంటే ఎమ్మెల్సీ చేసినటువంటి ప్రతిపాదనను బేస్ చేసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ సర్వీసులో ఉద్యోగులకు సైతం ఈ టెట్ పరీక్షలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా మంది ఉపయోగపడే అంశంగా చూస్తున్నారు. ఎందుకంటే పాఠశాల విద్యలో మెరుగైనటువంటి ఇప్పటికే అన్ని రకాల కిట్లతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇక ఈ టెట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత ఫిర్యాదులు కానీ సూచనలు కానీ గతంలో వచ్చాయి. దీనికి సంబంధించిన బేస్ చేసుకొని ఈ ఉత్తర్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి చేసిన వినతుల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడాలి. ఎందుకంటే కేవలం ఇన్ సర్వీస్ టీచర్లు, ఉద్యోగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్లు అనేది ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా మారుతుంది అన్నటువంటి భావాన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేసి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకే ఈ ప్రత్యేక టెట్ల నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా విద్యాశాఖ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులకు ఈ అర్హతలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనగా ఉంది. ఎందుకంటే చాలా కాలంగా మనం చూస్తున్నాం బోధన ఇతర సిబ్బంది, బోధన సంబంధించినటువంటి సిబ్బంది విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా చాలా రాష్ట్రాలు దీన్ని అమలు పరుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక అప్డేట్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా టెస్టులు మరింతమైనటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. అందుకని అదనంగా 2 టెస్టులు దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. కనుక తెలంగాణ ఈ సర్వీస్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సైతం ఈ ప్రత్యేక టెట్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా స్వాగతించే అంశం అని కూడా ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాల నుంచి అందుతుంది. ఏడాదికి సాధారణంగా 2 టెట్లు నిర్వహిస్తారు. ఇప్పుడు అదనంగా 2 టెట్లు ఏర్పాటు చేయడం అనేది, ప్రత్యేక టెట్లు ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఇన్ సర్వీస్ టీచర్లు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఈ చదువు విషయంలో కొంత ఎక్కడ వెనకబడుతుంది అనేటువంటి భావన ఉంది. ఇది అదనంగా ఉపాధ్యాయులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా బీఈడీ చేసిన వాళ్ళకి కానీ, ఈ టెట్ చేసిన వాళ్ళకి కానీ, టీచర్ ఉద్యోగాలు ఎస్జిటి కానీ ఇవి ఉద్యోగాలు అనేది టీచర్ సంబంధించిన ఉద్యోగాలు వస్తుంటాయి. కానీ ఈ టెట్లకు సంబంధించి ఇది 2 టెట్లు అదనంగా చేయడం వల్ల ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనేటువంటి భావన కూడా ఉంది. అందుకని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు ఈ రకంగా తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శివ.
రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.